ఎటు పోయేస్తానవి? మార్కెట్ పోయి కూరగాయలు తెస్తున్నా. మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తానవా? మార్కెట్కి పోయి కూరగాయలు తేవడానికి పోయినావా లేకుంటే మార్కెట్లో ఏమన్నా చూసుకుందామని పోయినావా? ఇందాక కాల్ చేసింది మీరేనా? అవును నేనేనండి. ఏదో చెప్తా అన్నారు. ఏం లేదండి, నేను రాజేష్ వల్ల మరదలనండి. మా బావ మీ వైఫ్ రజని కాలేజ్ టైంలో లవ్ చేసుకున్నారు. దాని గురించి చెప్తామని రమ్మన్నాను అంతే. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పిక్చర్ చేసి ఆడుకుంటుర్రండి. రజనీకి పెళ్ళైనాక కూడా మా బావ ఇంకెందుకు పెళ్ళి చేసుకోవట్లేదు అంటే వాళ్ళిద్దరు ఇంకా కాంటాక్ట్లో ఉన్నట్టే కదా. మా బావ అంటే నాకు చాలా ఇష్టం అండి. పెళ్ళి చేసుకుందాం బావ అంటే నేను పెళ్ళి చేసుకోను అంటుండు. అందుకే నాకు అనుమానం వచ్చింది వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటుర్రేమో అని. అసలు అనుమానం కూడా కాదు, అదే నిజం. ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా అత్త మా బావని పెళ్లి చేసుకో అంటే చేసుకుంటలేడండి. ఇంకేముంటుంది, కారణం ఇదే ఉంటుంది కదా. ఆడదాని ఉన్న నేనే ఇంత అర్థం చేసుకుని ఇంత తెలుసుకున్నా, మొగోడు మీరు అర్థం చేసుకోలేరా? అయినా ఇంత అమాయకంగా ఉన్నారేందండి? ఎందుకైనా మంచిది ఈ భార్యను ఒకసారి గట్టిగా అడగండి. రజనీ, రజనీ, ఏమైందా? నీ రంకు మొత్తం తెలిసిందే. ఇన్ని రోజులు నా ముంగట ఎంత నాటకం అయినవే. నేనేం చేసినా? నువ్వు ఏం చేసినావు అనేది ఆ రాజీవ్ గారి మరదలు స్ఫూర్తి అట నీ గురించి నిన్ను నేనే తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతుండో. పెళ్ళి చేసుకోకుండా అయిపో. ఇప్పుడు నన్ను కొట్టి ఇంత బాధ పెడుతుండని మా వాళ్ళకి చెప్పుకుందామన్నా చెప్పుకునేటట్లేదు. నేనేమో వాళ్ళ దగ్గర మంచి వాళ్ళు ఎక్కున్నాడు. ఇప్పుడు నేను చెప్తే ఇంకా వాళ్ళని బాధ పెట్టిందని అవుతా. అసలు నేనేం పాపం చేసినా అసలు నాకు ఇట్లా ఎవరు చెప్తారు? నా బతుకేమో లాగని చెప్తారు. దెబ్బలు వస్తుకునే కంటే చచ్చిపోయింది నయ్యం. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, నేనేమో ఫోన్ ఎత్తుతలేడు.
ఏమయ్యా రామ్ సార్ అంట ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు. ఆఫీస్ నుంచి 15 రోజుల నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. నువ్వేమో ఆఫీస్కి పోయింది లేదు, కనీసం వాళ్ళ ఫోన్ ఎత్తి ఏం చెప్తలేవు. ఇట్లా ఎత్తే ఉన్న జాబ్ పోతుందయ్యా. ఒకసారికి ఫోన్ మాట్లాడు. అసలు ఏమైందయ్యా? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? నువ్వు సంతోషంగా ఉండవు, నన్ను సంతోషంగా ఉంచవు. నిజంగా నేను ఏ తప్పు చేయలేదయ్యా. రజని, నన్ను క్షమించే. ఇన్ని రోజులు నిన్ను అనుమానించుకుంటా నిన్ను మస్తు బాధ పెట్టినా. నువ్వంటే ఇష్టం లేక కాదే, ఎందుకో తెలుసా, నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు ఎవరికైనా సంబంధం పెట్టుకుంటే, నీకు పెళ్ళికి ముందే వాళ్ళ పరిచయాలు ఉంటే నన్ను నిలిచి నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని, అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదే. రజని, ఎన్ని రోజుల నుంచి బతులాడుతున్నా, కానీ నాకు ఒక్కసారి నిజం చెప్పే. నువ్వు పెళ్ళికి ముందు ఎట్లున్నా మంచిది. ఇబ్బంది తిరిగినా, నువ్వు ఎవరిని ప్రేమించినా, నిన్నెవరు ప్రేమించినా అవన్నీ నాకు అంతే. పెళ్లి తర్వాత నాతో మంచిగా ఉంటున్నావు కదా, గది చాలు. కానీ నాకు ఒక్క నిజం చెప్పే, అసలు రాజేష్ గారికి నీకు ఏం జరగలేదా? ఒకవేళ జరిగినా కూడా నేను పట్టించుకోలే. ప్లీజ్ నీకు దండం పెట్టలే. నీకు నేను ఎట్లా చెప్పాలయ్యా? అట్లాంటిది ఏం జరగలేదు, ఏం జరగలేదు. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా ఉన్న విషయం కదే. నిజంగా నేను తప్పు చెప్తే తాపుకో తీరు అబద్ధం చెప్పేదాన్ని కదా. నేనే తప్పు చేయలేదు కాబట్టి ఉన్న నిజాన్ని నీకు చెప్తున్నా. నేను నిజంగా ఏ తప్పు చేయలేదయ్యా, నా మాట నమ్ము. నువ్వు ఇట్లా తాగుకుంటా తినుకుంటా అదే ఆలోచించుకుంటుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? ఏ తప్పు చేయను, నాకు ఎందుకు ఇంత శిక్ష ఇస్తున్నావు? నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అది కాదే, నీ మీద ప్రేమ కొద్ది అడుగుతున్నా. ప్లీజ్ నీకు దండం పెడతాను. ఏదన్నుంటే చెప్పే. చెప్పినా కూడా నేను దూరం చేయ, నిన్ను మంచిగా చూసుకుంటా, నీతోనే ఉంటా. నేను ఎట్లా చెప్పాలి? ప్లీజే. నిజంగా ఏం లేదు. నువ్వు తాగుడు పక్కకు పెట్టు. పొద్దుటి నుంచి బుక్కెడు పువ్వు కూడా తినలే. నేను కొంచెం అన్నం వేసుకొచ్చి దండం పెడతా ప్లీజ్. చెప్పే, నిజం చెప్పే. నేనేమనే నేనేమనా? అరే ఎన్నిసార్లు చెప్పాలి? అదే నిజం. నాకు అంతే సంబంధం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే నిజం. నువ్వు కొంచెం అర్థం చేసుకో. తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. కొట్టి కొట్టి నాకు చేతులు కూడా నొప్పులు వస్తున్నాయి. నేను భరించలేకపోతున్నా. సరే, నా బాధ ఏదో నేను పడతా. నువ్వు ఇట్లా కాకు. కొంచెం అన్నం వేసుకొస్తా, నా కోసం కొంచెం తిను, సరేనా? దీని ముంగట ఎంత నాటకమైనా ఇది నిజం చెప్తలేదు. అయినా కూడా దీని మీద నాకు నమ్మకం లేదు. ఎట్లా చేసైనా రాజేష్ గారి విషయంలో, దీని విషయంలో ఏదో ఉంది. అది ఎన్ని రోజులకున్నా బయటపడుతుంది. ఖచ్చితంగా దీని నోటి ఎమ్మడి అది బయటపడేదని లేకపోతే నా పేరు సంపతిగాడే కాకపోవాలి. నేను చేసిన ప్లాన్ ఇప్పటికి ఎప్పుడు వర్కౌట్ అవ్వాలి. ఫోన్ రావాలి. ఇంకా లేట్ అయింది. హలో హలో మేడం. చెప్పు. మీరు అనుకుంటున్న ప్లాన్ మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవుతుంది మేడం. అవునా? అవునండి, వాళ్ళ ఆయన మస్తు ఘోరంగా టార్చర్ చేస్తుండు, బాగా కొట్టిండు. నిన్న బెల్ట్ తోటి మస్తు టార్చర్ చేస్తుండు మేడం. దానికి ఈ టార్చర్ సరిపోదు, ఇంకా టార్చర్ కావాలి. ఆగు, ఇంకా చూపిస్తా. అసలు అదనే లేకపోతే
నా బావ నాకు ఎప్పుడో సొంతమయ్యేటోడు. అది చచ్చిపోయేదాకా దాన్ని వదిలిపెట్టాను. ఇంకా ఇంకా చూపిస్తావు చూడు నువ్వు కూడా. ఆయన ఫుల్ టార్చర్ చేస్తున్నాడు మేడం మీరు అన్నట్టు అని. ఇంకా చూపిస్తా. మరి జాగ్రత్త, మీ బావకు తెలియదు ఇట్లా మరి. మా బావకు తెలియనియా. మా బావతో ఎట్లుంటున్నానో అట్లనే ఉంటున్నా, అట్లనే ఉంటా కూడా. ఇంకేమైనా అయితే నాకు చెప్పు, సరేనా? సరే మేడం. గమనిస్తూనే ఉండు. ఓకే మేడం. ఓకే. రజనీ, ఇక్కడ నుంచి నీ ఆట నేను ఆడిస్తా. నా బావని నాకు సొంతం కాకుండా చేస్తావా? నువ్వు భూమి మీద ఎట్లుంటావో నేనే చూస్తా. నిమిషానికి క్షణంకి టార్చర్ అంటే ఏంటో నేను నీకు చూపిస్తా. రజనీ, రజనీ, ఇంకా అయ్యో, ఇవాళ శనివారం అండి. నాకు ఇప్పుడే దేవునికి దీపం పెట్టిన, ఒక్క పొద్దు. అవ్వని నాకేం తెలియదు, చక్కగా రా. అట్లా కాదు, తప్పు. నేను నీ మంచి కోసమే మొక్కుకున్నా. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఇవన్నీ చేసేది. నాకు ఇప్పుడు నీతో ఉంటేనే సంతోషంగా ఉంటేనే. అత్తవా రావా? అది కాదు. నాకేం చెప్పకు. అది సంవత్సరాలు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన, అయినా నన్ను అద్దనుకుంది. వాళ్ళ అన్న చెప్పిన సంబంధమే చేసుకుంది. ఇప్పుడు వాడేమో ఇప్పుడు కూడా నన్నే లవ్ చేస్తున్నా అనుకుని ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేస్తుండట. అసలు తన గురించి తెలిసి చేస్తుండా, తెలియక చేస్తుండా, లేకపోతే ఎవరన్నా కావాలనే చెప్తుర్రా అతనికి? అసలు ఏం అర్థమైతలే. అది కొంచెం బాధపడితేనే నేను తట్టుకోలేకపోతుండే. ఇప్పుడు అంతగానం కొడుతుండంటే నాతో కూడా అయితే లేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. నేనేం చేసే సిచ్యువేషన్లో కూడా లేను. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినా కానీ పట్టించుకోలే. మా అన్ననే కావాలి అని చెప్పేసి అన్న చెప్పిన సంబంధం చేసుకొని ఇప్పుడు నానా కష్టాలు పడుతుందంటే నాతో అయితే లేదు. ఇప్పుడు తన మిస్టేక్ ఏం లేదు, తను ఏం చేయలేదు అని నేను చెప్పుకోవడానికి కూడా వేరే ఆప్షన్ లేదు అతనికి. ఇప్పుడు అది బాధలకి వెళ్ళి బయటపడాలంటే ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అయినా అసలు ఇవన్నీ అతనికి ఇవ్వలు చెప్పారు. నేను అసలు అన్ని 2 సంవత్సరాలు నేను ఎంబడబడ్డా కానీ ఒక్కరోజు కూడా నన్ను తిరిగి ఒక మాట కూడా నాతో మాట్లాడలే. తన గురించి బ్యాడ్గా ఎవరు చెప్తారు అనేది నాకు అర్థమైతలేదు. హలో అన్న, అంత మంచినానే? మేము మంచిగా ఉన్నారా? బాగా ఏంట్రా? బావలేడు, ఎటో బయటికి వేయండు. మరి ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉన్నారా? అరే చెల్లె, బాగున్నా ఒకసారి అత్త అయిపోద్ది కదరా. ఇక అడగాలన్నా మరి ఆయనను, ఇక తెలుసు కదా నీకు ఆయన గురించి. ఆఫీసు అంటాడు. ఉన్న ఒక్క ఆదివారం ఇంట్లోనే ఉంటాడు. సండే తీసుకొని సండే రారు. సరే ఒకసారి అడుగుతుంది అన్న, ఆయన వచ్చినాక. అంత మంచిగా కదా? అంత మంచిగా. సరే, వదిన ఎక్కడుంది? వదిన ఇంటికన్నా ఉందా? ఇంతమంది ఎవరి ఇంటికి పోయింది. సరే, నేను వదిన వచ్చినాక అడిగినా అని చెప్పు. సరేరా.
సంగతి పక్కన పెట్టు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? మాట్లాడవింది. రజనీ మీ ఆయన మంచిగా చూసుకుంటాడు కదా, నాకు కూడా తెలిసింది. ఇన్ని సంవత్సరాలైనా కానీ నా మనసులోకి ఇంకొక అమ్మాయి రాలే. 2 years నేను ఎంత ప్రాణంగా ప్రేమించినా నీకు కూడా తెలుసు. మీ అన్న కోసం అని చెప్పేసి నన్ను పక్కకు పెట్టి మీ అన్న చేసిన సంబంధం చేసుకున్నావు. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నావు అంటే నాతో అయితే లేదు. ఇప్పటికి కూడా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా. నీకేమన్నా పిచ్చా? నాకు పెళ్ళైంది. నన్ను కొట్టినా చంపినా తిట్టినా నేను నా భర్తతోనే పడుంటా కానీ నిన్నెట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇప్పటికే నా బతుకంతా ఆగమైపోయింది. చెయ్యని తప్పులకి నేను నిందలు పడుతున్నా, నేను నానా కష్టాలు పడుతున్నా. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావని నా భర్తకు తెలితే నన్ను చంపినా చంపుతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది జరగదు. నువ్వు ఎదురు చూడడం వేస్ట్. నువ్వు చిన్నగా బాధపడతా అంటేనే నాతో కాదు, నువ్వు ఇన్ని బాధపడుతున్నావు అంటే నాతో కూడా అయితే లేదు. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నేను బాధపడేది నీ వల్లనే, నువ్వు చేయబట్టే నేను బాధలు పడుతున్నా. నేను చెయ్యే తప్పుకి ఇప్పుడు నా భర్తతో నరకం అనుభవిస్తున్నా. అది కాదు రజని, అర్థం చేసుకునే భర్త దొరికితే జీవితం సంతోషంగా ఉంటుంది. ఇట్లా అనుమానించే భర్త దొరికితే జీవితం మొత్తం నరకం లెక్క ఉంటుంది. ఇప్పటికైనా నా మాటిని నాతో రా రజని, నేను పెళ్లి చేసుకుని మహారాణి లెక్క చూసుకుంటా. హిందీ మహారాణి లెక్క చూసుకుంటావా? ఒక్కసారి పెళ్ళై 3 ముళ్ళు పడ్డాయి అంటే ఆ అమ్మాయి కష్టమైనా సుఖమైనా తన భర్తే అనుకోవాలి. తను తాగుబోతోడైతే మార్చుకోవాలి, తిరుగుబోతోడైనా ఎంత బాధ పెట్టినా ఆయనతోనే ఉండాలి తప్ప ఆడట్లా వేసిండని ఇంకోనితో పోతే రేపు అక్కడ వాడు అట్లనే చేయడానికి గ్యారెంటీ ఏముంది? వాడట్లా వేసిండని ఇంకోరి దగ్గర కోలేరు కదా. అట్లా పోతే ఆ భార్యాభర్తల బంధానికి విలువ ఏముంది? నేను ఎంత కష్టమైనా ఇక్కడే ఉండి భరిస్తా తప్ప నేను నీతో రాను. పో ఇక్కడి నుంచి. రజని, నా మనసులోకి వెళ్ళి నేను తీసేయాలంటే నాతో అయితే లేదు రజని. నేను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. నా మాటిను ప్లీజ్, నాతో రా. అరే నీకన్నా పిచ్చా? నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? అరే నీకన్నా పిచ్చా? నన్ను వదులు. మాట వదులు.